చాలా మంది మేధావులు అటెండ్ అయ్యారని చెప్తూ ఉన్నారు. అందులో గరికపాటి గారు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గరికపాటి గారి పైన జరుగుతూ ఉన్నది ప్రచారం, లేదంటే వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. మీకు చాలా సన్నిహితులు కాదండి, మాకు తెలుసు, తెలిసిన వ్యక్తి, మీకు తెలిసిన విషయం ఏంటి సార్? అంటే ముందుగానే పెళ్ళయిందా? నేను వ్యక్తిగత విషయాల మీద ఇంతవరకు ఎవరి మీద కూడా వ్యక్తిగత మీద వెళ్ళనండి. సరే, వాళ్ళ అన్నయ్య గారు ఆవిడ చెప్పుకుంటా ఉన్నారు వ్యక్తిగత విషయాలు. ఎందుకంటున్నానంటే ఆయనలో కొన్ని మోడీ వ్యక్తిగత విషయమే సార్, కానీ గరికపాటి గారిని చాగంటి కోటేశ్వరరావు గారి మీద, ఆయన కేంద్ర ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన మీద ఏమవుతుందంటే అండి వ్యక్తిగత విషయాలు అనవసరం. నేను ఇవాళ ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఎవరి మీద కానీ వ్యక్తిగతంగా వెళ్ళను. అంటే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని కూర్చున్నాం. అందువల్ల నన్ను ఎవరైనా తిట్టినా సరే నేను తిరిగి అన్నాను. ఆయన చెప్పే దాంట్లో మోడీ గారు అవన్నీ నచ్చవండి నాకు. అలాగే చాగంటి కోటేశ్వర గారు భార్య యొక్క మొదటి కర్తవ్యం, భర్త యొక్క అండర్ గార్మెంట్స్ ఉతకడానికి మొదటి కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం అని కూడా చెప్పారు. అవి నచ్చవు నాకు. కానీ ఇప్పుడు ఆయన అంటే వేరే గరికపాటిగా చెప్పే కొన్ని అభ్యుదయ భావాలు ఏదైతే ఉన్నాయో, జ్యోతిష్యాలు ఎందుకు అని చూశారు కదండి, పాజిటివ్నెస్ తీసుకున్నాం. కానీ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఒకసారి వారికి వదిలిపెట్టేస్తున్నా నేను. ఎందుకంటే కొన్ని విషయాల్లో దాటవేశారనుకోండి, వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. నేను వ్యక్తిగత విషయాల గురించి మీరు ఇష్టం లేదు మాట్లాడినంటున్నారు, కానీ చాలా సందర్భాల్లో సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ చేయగలిగింది కూడా డిజిటల్ మీడియా. అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటే ఈయన పైకి వెళ్ళగానే ఓవేషన్ వచ్చిందండి, స్టాండింగ్ ఓవేషన్ గరికపాటికి. ఎస్, మిగతా ఎవరు కూడా సినిమా వాళ్ళు ఎవరు మామూలుగా వచ్చినట్టున్నారు, కానీ ఆయనకు వచ్చిన ఓవేషన్. అంత ఇంపాక్ట్ చూపిస్తున్న వీళ్ళ పైన చాలా రకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, కమెంట్స్ వచ్చినప్పుడు అసలు చాగంటి గారు గరికపాటి గారి సమాజానికి అవసరమా అంటే ఏం చెప్తారు? లేదండి, ఆయనలో మూఢనమ్మకాలు లేదా మనుశాస్త్ర భావం నమ్మే పద్ధతులు, లేదా మోడీ గారిని అదానీ గారి పార్టీ వాళ్ళని భజించేసే విధానం తప్పించి వాళ్ళు చెప్పే దాంట్లో పాజిటివ్ తీసుకుందాం, మనం పాజిటివ్ తీసుకుందాం, ఇది రెస్పెక్ట్. వ్యక్తిగత విషయాల్లో చూశాను నిన్న కొన్ని విషయాల్లో కొన్ని తప్పులాది వారి ఇష్టం, కానీ నేను అంత మించి మాట్లాడతాం భావ్యం కాదని మంచి తీసుకుందాం అన్నా. తెలుగు భాషా సంఘానికి సంబంధించి కూడా ఏదో చంద్రబాబు గారు పదవి ఆఫర్ చేశారని కూడా ఆయన చెప్పారు. జొన్నవిత్తులు గారికి ఇంతకుముందు ఆఫర్ చేశారు, నేను చూసినట్టున్నారు. అది గరికపాటికి నేను మాట్లాడారు. ఆయన సెప్టెంబర్ ఇప్పుడు డేట్ కూడా చెప్పారు. మాట్లాడితే 48 గంటల సమయం కావాలన్నారంట. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఏం ఆలోచించారన్నప్పుడు ఆయన 2 విషయాలు చెప్పారంట. ఒకటి నుంచి 5వ తరగతి వరకు మీరు తెలుగుని తప్పనిసరిగా చేస్తున్నారా లేదా కదా. రెండో విషయం కూడా ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు కానప్పుడు తీసుకోలేదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాపాలకులు అండి, లేకపోతే ఉత్తర దానికి తల ఊపేవాళ్ళ, లేకపోతే ఇంకోటి అని మాట్లాడదాం. అందువల్ల ఆయన దాదాపు ఆయన తప్పులేదండి. జొన్నవిత్తులు గారు కూడా ఇదే తరహాలో పదవిని తిరస్కరించారు. ఇంతకుముందు కూడా 2016 ఆయన కూడా అడగండి, ఇంటర్వ్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దానికి సరైన అలంకారప్రాయంగా ఎందుకంటే ఎత్తున పెట్టుకుంటాం. ఇంకొక ఉందండి, 5% మార్కులు తెలుగు భాషలో చదివిన వాళ్ళకి ఉద్యోగాల్లో కలిపేవారు. అది 1990-96 అనుకుంటా. అది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేస్తే దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు జగన్ గారు స్కూల్స్ దారుణంగా చేశారని చెప్తున్నారు కదా. ఆ రోజు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మార్చారండి ఏమన్నా అంటే నీతులు పక్కన చెప్పడానికి ఉంటాయా? జగన్ గారు కూడా ఆ భాషా సభలకు హాజరై తెలుగు అంటున్నారు. ఆయన ఎందుకు వద్దనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మనకి ఉపాధి భాషకి ఇంగ్లీషు రావాలి. మా పిల్లలు కూడా ఒక చోట స్కూల్లో పడేస్తే ఆ రోజు పరిస్థితులు దుర్భరంగా ఉండేయండి. తెలుగుని గొప్పగా మనం చేసి ఉపాధి భాషగా కూడా మంచినప్పుడు తెలుగు నిలబడుతుంది. తెలుగు 13.5 కోట్ల మంది తెలుగు భాషగా ఉన్నారు. డెఫినెట్గా నిలబడాలని అది మొత్త భాషగా ఉండదు. ఎందుకంటే 30-40% ఇవాళ కొత్త జనాభాలో 40% కూడా మాట్లాడలేని చదువుటం రాయలేని పరిస్థితి వస్తే మా భాష ముద్ర భాషకి వెళ్ళిపోయే అవకాశం. ఇప్పుడు ఇవాళ మొత్తం చూసుకుంటే అది కనపడతా ఉంది. 80%-90% ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్ళిపోతున్నారండి. తెలుగు మాధ్యమంలో కనీసం రాని వాళ్ళు కూడా ఉండటం అలా పరిస్థితి రాకూడదని నా భావన. ఒక భాష నశిస్తే ఒక జాతి అస్తిత్వం నశిస్తుంది.
మీరు తెలుగు భాషకి సంబంధించి దీని ప్రాధాన్యతకి సంబంధించి కొంత సన్నిహితంగా ఉంటారు కదా చాగంటి వారితో, గరికపాటి గారితో, ఎప్పుడైనా ఇన్సిస్ట్ చేశారా? లేదు, నేను వీటి వారితో అంటే సన్నిహితంగా ఉన్నాను. తెలుగు అంటే భాష విషయంలో డిజిటల్ గా దూరాలు వీళ్ళు కాదు, వీళ్ళు కొంత లక్షల మందిని కాదు. వాళ్ళు ధార్మికంగా ఎన్నో కార్యక్రమాలు కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కంటెంట్ ఉందండి, వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలనుకోరు. పెట్టాలని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయడం నిన్న ఆయన గట్టిగా మాట్లాడారు. వారి మాటలే వారికి సరే. జగన్ సార్ గురించి నేను మాట్లాడిన కానండి, గరికపాటి గారు కానీ, జొన్నవిత్తులు గారు కానీ, లేదా ఇంకా పెద్దలు చాలా మంది కూడా స్పష్టంగా తెలుగు భాష ఉండాలి తీరాలి చాలా గట్టిగా ఉన్నారు దాని మీద. అందుముందు ఎన్నికల పర్ని గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ గట్టిగా నిలబడినారు. కానీ కార్యాచరణ మీద నేను వెంకయ్యనాయుడు గారిని మీకు తెలిసే ఉంటుంది, భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఆయన వచ్చి మాట్లాడతా హైదరాబాద్ సభలో ఆయనే మాట్లాడారు, ఈ వెంటనే తెలుగును బతికించుకోవాలి, అమ్మ భాష కళ్ళజోడు లాంటిది, అమ్మ భాష కళ్ళు, ఇదేమో ఇంగ్లీష్ కళ్ళజోడు లాంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉత్తర్వు పెంచవచ్చు కదా. ఆయన చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఆయన హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వినేవారు కదా, ఒక ఉత్తర్వు పెంచవచ్చు కదా. ప్రతి సభలోనూ అదే మాట్లాడుతున్నారండి ఆయన. విత్ డ్యూ రెస్పెక్ట్, నేను ఆయన అవమానపరచట్లేదు, ఆయనకి మాకు ఆ సామర్థ్యం లేదు, ఆయనకు ఉంది కదా. కేంద్ర రంగంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆయన చెప్తే వింటారు కదా. 35 మందితో మీటింగ్ పెట్టారు కదా. ప్రతి సభలో రావటం, ఆయన నిశ్శబ్దం అంటాం సంతోషం. ఆయన వచ్చారు, తెలుగు భాష కొంత ప్రయత్నం చేస్తాను. ఆయన దాంట్లో ఆయన చేతిలో ఉన్నారు కదా మనుషులు, ఒక ఉత్తరం ఇప్పించవచ్చు కదా. ఆయన కూడా మాలాగా మాట్లాడితే ఎట్లాగండి? ప్రధానమంత్రి వస్తారు, భాష నిలబెట్టుకు ఆయన ఒక నిమిషం కదా. ఆదాని గారికి ఇచ్చిన 100,000 ప్రాధాన్యతలో ఒక ప్రాధాన్యత తెలుగు భాషకు, మాతృభాషకి ఇస్తే ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, సంతోషం. అంతవరకు పక్కన పెట్టండి. మాతృభాష దాన్ని మళ్ళీ హిందీ తీసుకొస్తున్నారు, వేరే సంగతి. మన మాతృభాష నుంచి ఆ ఒక ఉత్తరం ఇప్పిస్తే చాలు కదా. రోజు టీవీలోను మీటింగ్లో పెట్టి మళ్ళీ ఇది కళ్ళజోడు భాష ఇవన్నీ ఎందుకండి? ఆయన ఉత్తర్వు మాట్లాడమన్నా ఫోన్ చేసి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా అమలు చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఇది అమలు చేయండి అని చెప్తే చేస్తారు కదా. ఓకే సార్, కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, ఏపీ తరహా పొలిటికల్ సినారియో తెలంగాణలో కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ రివెంజ్ పొలిటికల్ సినారియోస్, డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చా? ఫార్ములా 1 కార్ రేసింగ్ సంబంధించి A1 గా కేటీఆర్ గారి పేరును పెట్టడం ఎలా చూడాలంటారు? మీరు ఆర్నాబ్ గోస్వామి గారి తరహా కాదని అనుకుంటున్నాను. ఆర్నాబ్ గోస్వామి గారు లాంటి వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఆయనే ఆరోపణలు చేస్తారు, ఆయనే నిజ నిర్ధారణ చేస్తారు, ఆయనే విచారణాధికారి కూడా ఆయనే, ఆ తర్వాత ఆయనే కోర్టులో ఫైల్ చేస్తారు, జడ్జి కూడా ఆయనే. ఎన్టీ రామారావు గారు కూడా దాని శోకన్ కదా మధ్యరాట్పరంలో 5 వేస్తారు. ఆ జడ్జి అయిన తర్వాత శిక్ష కూడా ఆయన వేసేసిన తర్వాత ఇంప్లిమెంట్ కూడా ఆయన ఇలా తాళ్ళకి ఆయన చూపిస్తారని పరిస్థితి. అర్ణబ్ గోస్వామి గారు అలా ఉంటది, మాట్లాడుతున్నారు. రాయల్ ఇండియా అసలు చెవులు బదలైపోతాయి. అందుకని మీరు న్యాయం, మనం అందులో ఏం జరిగింది ఏంటనేది మీరు నేను విచారణాధికారులు కాదు. దాంట్లో అవినీతి జరగలేదని కూడా చెప్పలేము, జరిగిందని కూడా మనం చెప్పలేము. మీరు షూరా జరిగిందని, ఆయన తీసుకున్నారని షూరా? అంటే ఏం లేని విచారణకు పిలుస్తారా? ఇదంతా డెవలప్మెంట్ కానీ నేను అన్నాను దాంట్లో వాళ్ళు ఏమైనా గుర్తించు తప్పు లేదు. విచారణ పెరగటం ఆయన సహకరించాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరి. మంత్రి పదవులు ఉన్నారు, ఇప్పుడు మీరేం పదవులు లేరు, రాజకీయ పదవులు ఎవరు లేవు. కానీ ఆ ఫార్ములా రిస్క్ సంబంధించి 700 కోట్ల మేర లాభం అంటే ఏం చెప్పారు? 50 కోట్లు పెడతాం, 700. అరవింద్ కుమార్ గారిని కూడా పిలుస్తా ఉన్నారు. ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ కి ఇవ్వటం 80% ఇచ్చారు, 15%. దానివల్ల డెఫినెట్గా రాష్ట్రానికి ఉందండి, ఏపీఐడిసికి ఉన్నట్టుంది, ఎల్ఎన్టీకి ఇచ్చారు. దానివల్ల రాష్ట్రానికి కొంత ఉపయోగం జరిగింది ఆ రోజు, ఎందుకంటే ప్లస్ తీసుకొచ్చారు. మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి దాంట్లో. అందువల్ల రేవంత్ రెడ్డి గారు విషయంలో మాత్రం ఒకటి చెప్తున్నానండి, గాయపడ్డ బెబ్బులేది. ఒకరోజు ఈ రోజే కదా ఆయన అరెస్ట్ చేసింది. 10 ఏళ్లు 2015 మే 31న ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. దాని తర్వాత జరిగింది 2025 జనవరి 9న ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కదా. సరే, 2015లో జరిగింది. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత జరిగింది. నిజంగా నేను చెప్తున్నానండి, ఆయన మీద కక్షాదం చేశారు. ఆయన మాట్లాడుతున్న లోపం ఉంది. నేను గొప్పకున్న లెక్కలేనట్టు మాట్లాడారు, వీళ్ళు కూడా మాట్లాడారు అంతకుముందు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. వాళ్ళ కుమార్తె ఎంగేజ్మెంట్ ఉందని తెలుసు, ఒక డ్రోన్ ఎగరేస్తే తప్పేది, కానీ అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టించాల్సిన, బయటికి రాకుండా బెయిల్ రాకుండా చూడాల్సిన నేరం అండి అది.
అందరికీ అదే అప్లై అవుతుందా? ఆ ఒక్క కారణంతో ఇప్పుడు ప్రతీకారం అది కూడా తీసుకుంటున్నారా? చెప్తున్నా, అది కూడా నేను చెప్తున్నాను. నేనేమో ఆయన తరపు నుంచి అంటే మాట్లాడుతున్నాను. మీరు ఇంతకు ముందు నేను అన్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ సూపర్ రోజున్న హీరో. బాధ, నేను డెఫినెట్గా చెప్తున్నా, ఆ రోజున్న బాధ. ఆ తర్వాత ఆయన కుమార్తె వివాహానికి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నానండి. ఆ కుమార్తె వివాహం కాదు, ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎర్రబల్ దయాకర్ గారు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఏంటి మాట్లాడుకోవట్లేదన్నా? లేదన్నా, నేను కోర్టు నిబంధనల ప్రకారం ఏ రాజకీయ నాయకుడితో నోరెప్పకూడదని కండిషనల్ బెయిల్ మీద వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోవాలి, నీతో మాట్లాడవచ్చు, నేను రాజకీయాలు లేను కదా అన్నారు ఆయన. తర్వాత కిందకి వెళ్ళి కూర్చుని కార్యక్రమాలు చేసి కూర్చున్న తర్వాత మరి ఎందుకన్నా కొంచెం కంటితాడు వచ్చినట్టుంది, ఎవరితో మాట్లాడి కూర్చుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ముందే జైలుకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు అలాగే రెండో విషయం, ఆయన ఊళ్ళో ఉండగా బెడ్రూమ్, భార్యాభర్త లోపల బెడ్రూమ్లో ఉండగా తలుపు బద్దలు కొట్టుకుని వెళ్ళారు. అరెస్ట్ చేసి అంతా ఆయన ఎక్కడికి పారిపోతాడా? ఆయన విదేశాలకు పారిపోతాడా? శాసనసభ్యుడిగా ఉన్నాడు, తర్వాత ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. తర్వాత ఆయన అరెస్ట్ ఎందుకు చేయాలండి? అది కక్షాదింపు కాదా? అంటే అది అది మీరు వచ్చారు దాన్ని కక్షాదింపుగా తీసుకుంటున్నారు ఇది అని. అదే కక్షాదింపు చర్యలు తీసుకుంటే నేను మద్దతు ఇస్తాను అనుకుంది. నా మద్దతు ఇంపార్టెన్స్ ఉంది, పక్కన పెట్టండి. అంటే అది కేటీఆర్ చేయించారని మీరు అంటున్నారా? ఇప్పుడు కేసీఆర్ చేయించినా వాళ్ళ హస్తం లేకుండా జరిగిందని కింద వాళ్ళు చేసేసారంటే వాళ్ళు నమ్ముతారండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతం ఒక్కడే చేసేసారని నమ్మటానికి చెవిలో క్యాబేజీ పూలు ఎవరికి లేవండి. కేంద్రంలో ఉన్న దక్షిణాదిలో స్టాల్ వాట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారిని షెడ్యూల్ పంపిస్తారు అదాని గారు పట్టి, దేవగౌడ గారు వయసు రీత్యా పక్కన వెళ్ళారు. అలాంటి ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టడానికి కేంద్రంలో ఉన్న శివుని ఆజ్ఞం లేదని చేమైనా కలపదనే కేంద్ర హోంశాఖ మాత్యులు పెద్దలు అదాని గారి పార్టీకి సంబంధించి మిగతా వాళ్ళకి అనుమతి లేకుండా జరిగింది అనుకుంటాం మనం. అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అనుచితంగా కూడా మాట్లాడారు, నేను దాంట్లో సమ్మతించట్లేదు. వీరు కూడా మాట్లాడారు అనుచితంగా, డిఫరెంట్ ఇష్యూ. కానీ దాని మీద కక్షాదింపుకి సమ్మతించట్లేదు. కానీ వాళ్ళ ఒకళ్ళు కిటికీ తెరిస్తే రేపు పొద్దున్న డోర్ తెరుస్తారు ఒకళ్ళు, ఇంకొకటి రేపు వచ్చేవాళ్ళు ఎవరో పైగా తెరుస్తారు. వ్యవస్థను పని చేయించుకోవాలి సరిగ్గా అని చెప్తాను. ధర్మో ధర్మత రక్షిత. వ్యవస్థను సరిగ్గా పనిచేస్తే వ్యవస్థలు పనిచేస్తే అద్భుతమైన అధికారులు ఉన్నారండి. పోలీసులు మీరు తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ చూడండి, ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్ స్థాయిలో 3 స్థాయిలో ఉంటుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, ఎస్ఐ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 కమిషన్ అంటే డిఎస్పీ స్థాయి కన్ఫర్ట్ అవుతుంది, సెంట్రల్ స్థాయిలో. వీళ్ళ స్థాయిలో చూడండి అద్భుతమైన అధికారులు వస్తున్నారండి. నీతి నిజాయితీ కట్టుపడదాం, ఒక సమాజం పట్ల అంకిత భావం 90% మంది ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు పాటు చేస్తున్నారు. ఒక న్యాయ వ్యవస్థలో కూడా అద్భుతమైన